అందరికీ నమస్కారం. మరియు ఉభయ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. మహా న్యూస్ ఛానల్ అంటేనే ఉభయ రాష్ట్రాల్లో తెలుగు వారికి కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ చక్కగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలకి తెలియజేసేటువంటి ఒక మంచి ఛానల్ మహా న్యూస్ ఛానల్. దాన్ని నడిపిస్తున్నటువంటి వంశీ గారు న్యూస్ ఛానల్తో పాటు లాస్ట్ ఇయరే భక్తి ఛానల్ కూడా ఒకటి ప్రారంభించి ఈ యొక్క శివుని ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు అంటాకి ఇదే ఒక నిదర్శనం. భక్తి ఛానల్ని ప్రారంభించి లాస్ట్ టైం కూడా శివరాత్రి వేడుకలు అందరూ కూడా ఘనంగా నిర్వహించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు, ఇతర నాయకులు అందరినీ కూడా పిలిపించి ఘనంగా శివరాత్రి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరలా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా వీళ్ళ 15వ తారీఖున కూడా ఈ యొక్క ప్రోగ్రాంను కూడా నిర్వహించి ప్రజలందరిలో కూడా వార్తలతో పాటు ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఈ యొక్క భక్తి ఛానల్ని కూడా తీసుకుని వెళ్ళి భక్తిని మరింత మెరుగుపరచుకోవడంలో పాటు ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలని, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఒక మహాయజ్ఞంగా దీన్ని ప్రారంభించి నడిపిస్తున్నటువంటి మహాశివుని వంశీ గారు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఆయన ఒక వ్యాపారం రీత్యానో ఇంకొకటి కాకుండా ఒక ఛానల్ని ఒక ప్రజలందరూ కూడా మంచి వార్తలు తీసుకెళ్లడంతో పాటు భక్తిని కూడా తీసుకుని వెళ్ళి ప్రజల్లో మరింత పెంపొందించాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో ఆలోచన చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇవాళ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా పిలిపించి ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయం చేయాలని చెప్పని, ఆయన ఆకాంక్ష నెరవేరాలని చెప్పని ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి మరింత వార్తల విషయంలో కానీ, ఛానల్ నడిపే విషయంలో కానీ భగవంతుడు కూడా పూర్తిగా కూడా సహకరించాలని చెప్పని మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసినట్టు వంశీ గారు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.